హాయ్ ఫ్రెండ్స్, మిత్రులందరికీ స్వాగతం. ఓకే, మీరు చూస్తున్నారు రాజుడ్ జాబ్ అలర్ట్ ఛానల్. ఓకే మిత్రమా, నేను మీ రాజు సార్. ఓకే, మరి ముఖ్యంగా నేను చెప్పేది ఏమిటంటే, మీరు నా ఛానల్ను కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా. నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు వెంటనే అందుతాయి. ఓకే మిత్రమా, ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా. ఓకే, టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే డిఎస్సి గురించి. మరి టీవీ 10లో అయితే మరియు టీవీ 5లో ప్రచురించడం జరిగింది. రేపే మెగా డిఎస్సి ఫైనల్ కీ అనే అంశం అయితే మనకు వెలువడడం జరిగింది. అలాగే నెక్స్ట్ క్లిప్లో వచ్చేసి ఆగస్టు 11 నుంచి 21 వరకు డిఎస్సి కౌన్సిలింగ్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఫైనల్కి అయితే రేపే ఖచ్చితంగా ఫైనల్కి వదులుతారనేది అయితే ఖచ్చితంగా న్యూస్లో రావడం జరిగింది. ఓకే, మరి కౌన్సిలింగ్ ఆగస్టు 11 నుంచి 21 వరకు డిఎస్సి కౌన్సిలింగ్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే మిత్రమా, మర్చిపోకండి. ఓకే, ఈ మంత్ ఎండింగ్ లోపు అన్ని కీసు వచ్చే అవకాశం ఉంటుంది మిత్రమా. ఓకే, అన్ని కీసు ఈ మంత్ ఎండింగ్లో వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందని తెలియజేస్తున్నారు. ఓకే, మెరిట్ లిస్ట్ అండ్ ఫైనల్ రిజల్ట్ ఆగస్టు 1st వీక్ ఎండింగ్లో రావచ్చు అని మనం గమనించవచ్చు. నేను మామూలుగా రీసెంట్ వీడియోస్లోనే చెప్పడం జరిగింది. ఓకే, ఆగస్టు 1st వీక్ ఎండింగ్లో రావచ్చని మనం గమనించవచ్చు. ఓకే, 2nd వీక్లో సెలక్షన్ లిస్టు వచ్చే అవకాశం అయితే ఉంటుంది మిత్రమా, మర్చిపోకండి. 2nd వీక్లో సెలక్షన్ లిస్టు వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉండడం జరుగుతుంది మిత్రమా, మర్చిపోకండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ సెలెక్ట్ చేసుకునే విధానం, అంటే స్కూళ్ళు సెలెక్ట్ చేసుకునే విధానం కూడా పెట్టే అవకాశం ఉంటుంది మిత్రమా. ఓకే, మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏమేమి కావాలి సార్ అని అడిగితే నేను బయోలో లింక్ పెడతాను, అక్కడ వెళ్ళి నేను మామూలుగా ప్రీవియస్ వీడియో అయితే చేయడం జరిగింది. మీరు అక్కడ వెళ్ళి కూడా మీరు ఏ సర్టిఫికేట్ కావాలి అనేది మీరు అందులో చూసి మీరు ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే మిత్రమా, ఓకే, ఖచ్చితంగా మర్చిపోవద్దండి. ఓకే మిత్రమా, నేను బయోలో లింక్ పెడతాను, ఆ వీడియో చూసి ఏమేమి కావాలో వాటిలో మీరు తెలుసుకోండి మిత్రమా. ఓకే, సెలెక్ట్ చేసుకునే విధానం స్కూళ్ళు కూడా పెట్టే అవకాశం ఖచ్చితంగా అయితే ఉంటుంది మిత్రమా. మరి సార్ మళ్ళీ ఎప్పుడు మనకు జాబ్స్ని అనేది మనకు స్కూల్లోకి మమ్మల్ని ఎప్పుడు పంపిస్తారు సార్ అని మీరు అడిగినట్టయితే, ఓకే మిత్రమా, ఖచ్చితంగా సెప్టెంబర్ 5న ఏముంది మనకు ఉపాధ్యాయుల దినోత్సవం అయితే ఉంటుంది మిత్రమా. ఉపాధ్యాయుల దినోత్సవం నాడైతే ఖచ్చితంగా మనకు పండుగ వాతావరణం అయితే ఖచ్చితంగా తీసుకొచ్చే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్లాన్ చేస్తుందని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. ఓకే, ఎందుకంటే అప్పుడు ఇందాక ఎంతోమంది యూట్యూబర్లు చెప్పడం జరిగింది, ఆగస్టు 15th జెండా పండుగ నాడు రిజల్ట్ వదిలేసి మనకు జాబ్స్ అయితే అప్పుడు పొందుపరుస్తారు అనుకాశని. అదైతే నమ్మద్దని మిత్రమా. సెప్టెంబర్ 5th ఖచ్చితంగా ఉపాధ్యాయుల దినోత్సవం నాడైతే మనకు స్కూళ్ళకు పంపించే విధంగా అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తుందని మనం క్లియర్గా తెలుసుకోవచ్చు మిత్రమా. ఓకే, ఇవన్నీ మర్చిపోకండి మిత్రమా. ఓకే, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మిత్రమా. సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మనకు చాలామంది వైదొలిగిపోయే అవకాశం కూడా ఉంటుంది, కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్లు ఖచ్చితంగా మీ దగ్గర ఉంచుకోండి మిత్రమా. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ను మీరు ప్రీవియస్ వీడియోలో చూడండి ఖచ్చితంగా.